ఛానల్ని మొదటి నుంచి చివరి దాకా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు డ్రాయింగ్ గ్రేడ్ 1 లోయర్ గ్రేడ్ మోడల్ డ్రాయింగ్ పేపర్ 2. ఈ పేపర్ 2ను చాలా జాగ్రత్తగా వినండి. ఇది మోడల్ డ్రాయింగ్. మీరు మొదటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు చక్కగా గీయగలుగుతారు. మీకు చాలా ఈజీ సింపుల్ ట్రిక్స్ చెప్తాను. కాబట్టి మీరు పేపర్ 2 ఏ విధంగా గీయాలో ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీకు చదివి వినిపిస్తాను. తర్వాత మన ముందు ఈ వస్తువులు ఉన్నాయి చూడండి. కూజర్, బకెట్, మగ్, జగ్గు, తర్వాత డస్టర్ కానీ బాటిల్ కానీ ఇలాంటివి, పాట్ కుండ కానీ కూజ కానీ ఇలాంటి వస్తువులు అందుబాటులో ఉన్న ఎగ్జామ్ సెంటర్లో పెడతారు. ఇలాంటివి మన ముందు వీటిని చూసుకుంటూ పెన్సిల్తోని ఓన్లీ పెన్సిల్తోనే వాడాలి. జామెట్రికల్ పరికరాలు వాడకూడదు, కలర్స్ వాడకూడదు. కాబట్టి మీరు ఓన్లీ పెన్సిల్తో గీసి కలర్ వెలుగు నీడని చేయాలి, అంటే షేడింగ్ చేయాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారో. ప్రశ్న: మీ ముందుంచిన వస్తు సముదాయములను సరియగు నిష్పత్తి ఆకారముతో సరి అయిన వెలుగు నీడలు చిత్రించుము. పెన్సిల్ మాత్రమే వాడవాలి, జామెట్రికల్ పరికరములు వాడకూడదు. తర్వాత పరిశుభ్రతకు మరియు తగిన విధంగా పేపర్ నన్ను సరి అయిన నిష్పత్తిలో ఉన్న చిత్రమునకు విలువ ఇవ్వబడును. తర్వాత పేపర్ సైజ్ 1/4 డ్రాయింగ్ షీట్ నందు, ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఇది డ్రాయింగ్ షీట్ 1/4. ఈ 1/4 షీట్ లో మీరు చక్కగా మీ ముందుంచిన వస్తువులను ఈ సెంటర్ పాయింట్, మిడిల్ పాయింట్ చేసుకొని ఇటు ఇటు అటు అటు పైకి కిందికి 4 మూలలు కొంచెం గ్యాప్ వదిలిపెట్టి సెంటర్ పాయింట్ నుంచి పెద్దదిగా చిత్రాన్ని పెన్సిల్తో గీసి షేడింగ్ చేయాలి, వెలుగు నీడలు చేయాలి. ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా గీయాలనేది డ్రాయింగ్ షీట్ పైన గీసి చూపిస్తాను. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ మీద గీయడం నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఏమన్నాడు, ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి. దీనికి కూడా సేమ్ టైం వచ్చేసి 2.5 hours, మాక్సిమం మార్క్స్ 50 మార్క్స్, పాస్ మార్క్స్ మినిమం పాస్ మార్క్స్ 20 మార్క్స్. 2.5 గంటల సమయం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మన ముందున్న వస్తువులను చూసుకుంటూ హైట్ ఎంత ఉంది, లావ్ ఎంత ఉంది, ఏది చిన్నగా ఉంది, ఏది పెద్దగా ఉంది చూసుకుంటూ సరియైన నిష్పత్తిలో, ఏమన్నాడు ఇక్కడ, సరియైన నిష్పత్తిలో గీయాలి. ఆకారం లావు ఉందా, పక్క ఉందా, ఆకారాన్ని సరి అయిన వెలుగు నీడలను చిత్రించు. వెలుగు నీడలు అంటే ఇటు నుంచి వచ్చేది వెలుతురు, ఇటు సైడ్ ఉండేది నీడ. ఆ నీడలు లైటింగ్స్ అంటారు. వెలుగు నీడలు ఖచ్చితంగా మనము ఆ చిత్రానికి పెన్సిల్తో చూపించాలి. పరిశుభ్రతకు తగిన మార్కులు ఉంటాయి. అంటే పేపర్ నీట్ గా శుభ్రంగా మరకలు లేకుండా, గీతలు పిచ్చి గీతలు లేకుండా నీట్ గా ఉంటే దానికి కూడా మార్క్స్ ఉంటుంది. తర్వాత పేపర్ సైజ్ వచ్చేసి 1/4 షీటు. మీరు ఈ విధంగా మీ ముందు వస్తువులను ఉంచుతారు కాబట్టి ఎనీ వస్తువు, ఇప్పుడు మనం బకెట్, మగ్గు 2 వస్తువులే ఉంచాము. దాన్ని మీకు ఆన్సర్ ఏ విధంగా ఇక్కడ దీన్ని మోడల్, మన ముందుంచే వస్తువులనే మోడల్ అంటారు. మోడల్ డ్రాయింగ్ సెకండ్ పేపర్ వచ్చేసి దీన్ని ఏ విధంగా డ్రా చేయాలంటే మనము ఈ విధంగా పేపర్ మిడిల్ పాయింట్ చేసుకొని సెంటర్ పాయింట్ చేసుకొని ఈ విధంగా దాన్ని చూసుకుంటూ ఈ విధంగా గీసి ఈ విధంగా కరెక్ట్గా ఈక్వల్గా ఈ బకెట్ పట్టుకునే దాన్ని ఇట్లా గీసిన తర్వాత దాన్ని పెన్సిల్ షేడింగ్ చేయాలి. ఏది ఉన్నా బకెట్ పైన కానీ బాటిల్ పైన కానీ ఏది ఉన్నా కరెక్ట్గా షేడింగ్ చేసి జగ్గును కూడా కరెక్ట్గా చూసుకుంటూ ఏది హైట్ ఎంత ఉంది, లావు ఎట్లా ఉంది, బక్క ఉందా, పల్సర్ ఉందా, మందం ఉందా, ఇట్లా ఈ సరైన నిష్పత్తిలో ఈ బకెట్కు మాకు ఎంత దూరం గ్యాప్ ఉంది, ఎంత హైట్ లో ఉంది అనేది, తర్వాత ఇంకేమైనా వస్తువులు ఉన్నాయో అవి చూసుకుంటూ మేము పెన్సిల్ షేడింగ్ మాత్రం, వెలుగు షేడింగ్ అంటే పెన్సిల్తోనే గీస్తే, డార్క్ గీస్తే నీడలు అవుతుంది, లైట్ గీస్తే వెలుతురు అవుతుంది. కాబట్టి దీనికి ప్యాడ్, కింద ప్యాడ్ గీయద్దు,
ప్యాడ్ గీయవద్దు. అంటే వస్తువులు మనం ముందుంచిన వస్తువులు మాత్రమే ఈ విధంగా గీసి పెన్సిల్ షేడింగ్ చేసి ఈ బ్లాక్ బోర్డ్ మీద గీసే పద్ధతి ఈ విధంగా చాక్ పీస్ తో గీసి మీరు నేర్చుకోవడానికి సింపుల్ డ్రాయింగ్ షీట్ మాత్రమే ఖచ్చితంగా మిడిల్ పాయింట్ చేసుకొని ఇటు అటు గ్యాప్ స్పేస్ స్థలం ఇటు ఎంత ఉందో అటు ఇటు నాలుగు పక్కల స్థలం ఈక్వల్ గా ఉంచి మిడిల్ పాయింట్ నుంచి మనము ఆ యొక్క చిత్రాన్ని పెద్దదిగా గీసి వెలుగుదిరలు చూపాలి. ఓకేనా? ఈ విధంగా ఇట్లా మీకు ఏదైనా అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో ఏ వస్తువు అయినా పెట్టవచ్చు. ఎగ్జామ్ సెంటర్ లో ఏ వస్తువు అయినా పెట్టవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ వీడియో చూసి పూర్తి దాకా ఇవి నేర్చుకొని తర్వాత మీరు ఉన్న టైంలో వేరే బాటిల్ కానీ లేకపోతే పూజ కానీ కుండ కానీ ఇంకేమైనా రకాల వాటిని గీసి ప్రాక్టీస్ చేయాలి ఈ విధంగా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మీకు 1/4 డ్రాయింగ్ షీట్ మీద ఎలా గీయాలి, ఎలా పెన్సిల్ షేడింగ్ చేయాలి, వెలుగు నీడలు ఎట్లా చూపాలి, ఎట్లా పరిశుభ్రతగా ఉంచాలి అనేది నెక్స్ట్ వీడియో కూడా ఇంకొక వీడియో కూడా చేసి మీకు చూపిస్తాను. ఇది పేపర్ 2 మోడల్ డ్రాయింగ్. ఓకేనా? రైట్.